ప్రదీప్ రెడ్డిని హీరో చేయాలను ఇన్సిడెంట్ జరిగింది నైట్లో. మనకు అంత తెలియదు, పొద్దున్న నైట్ లేని కానీ మార్నింగ్ తెలిసింది. ఒక సుమోలో ఒక 5-6 మంది వచ్చారని. తర్వాత చూసి చనిపోయిందని తెలిసింది. ఒక 15 రోజులు బాధపడ్డాం, చాలా బాధపడ్డాం. నయీం ఎన్కౌంటర్ వరకు కాముగా ఉన్న కొమరెల్లి ప్రతాప్ రెడ్డి నయీం ఎన్కౌంటర్ తర్వాత ఒకేసారి తెరపైకి ఎందుకు వచ్చాయి? అంతమంది కూడా నేనేం లోపల దాచిపెట్టుకోలేదు కదా, నేను బయటనే ఉన్నా. నార్మల్ ఉన్న పేషీలోకి వస్తుండేది. మన సిఏ గారు బాలగంగేడు సార్ని కలుస్తుండేది. శంకర్పై కాల్పులు జరిపినందుకు నయీం ఏమైనా మీ మీద టార్గెట్ చేశారు? నేను ఒకటే అనుకున్నా, ఆల్రెడీ బదనం పడ్డది నా బట్టి. ఆ రోజు రామలన్నతో ఎవరు నేను ఉన్నా కానీ ఆ రోజు పోతే నేను కూడా పోతున్నాయి. ఇది బోనస్ లైఫ్ అనుకున్నా అంతే. నేను వాస్తవానికి నేను ఏమైనా చేయాలంటే నేను పోను, చేయాలంటే చేపిసి ఓడుతున్నా. కానీ మటర్ ఎలా చదివి చెప్పండి. మామూలుగా కట్టెలతోనూ బ్యాటర్తో కొట్టిరన్నారు. తర్వాత తెలిసింది మనకు కట్టెలతోనూ బ్యాటర్తో మనకు క్లారిటీ లేదు. పిఎస్ పోయిన తర్వాత తెలిసింది. అసలు అది కూడా ఏంటంటే అప్పటికి నా మీద ఒక కేసు అయింది కదా. నయీం చనిపోయిన తర్వాత నల్గొండ జిల్లా వాసిగా మీ అభిప్రాయం? అంతా ప్రశాంతంగా ఉంటుంది జనాలంతా. అందులో మేము ఒకరు మాలాంటి వాళ్ళు చాలామంది కూడా. చాలామంది పబ్లిసిటీ కోసం నేరాలు పడుతుంటారు. మీరు ఈ పబ్లిసిటీ కోసం పట్టారా, అది ఆకస్మికంగా అందులో దిగిపోయారు ఊబిలోకి? మామూలుగా అది వాడంతే, అది రాగానే రౌడీ షీట్ అంటే ఆ షీట్ అంతే రౌడీజం చేసిన అనుకుంటారు. తెలిసిన వాళ్ళకి అర్థమైతే తెలియని వాళ్ళకి అర్థం కాదు అంతే. అయితే ఏంటంటే ఒక రౌడీ షీటర్ అని, ఒక మర్డర్ చేశారని, ఇటువంటి నేరాలు రావడం, మీకోసం పోలీసులు వెతుకులాటం, అటువంటి సమయంలో మీ నాన్నగారు ఎలా సఫర్ అయ్యారు? ఆయన ఒకటే నమ్మిండు, మా వాడితే అట్లా చేయడు. ఆ విషయంలో ఫుల్ సపోర్ట్ చేసేది. నువ్వు తప్పు చేయలే కదా, నువ్వు తిరుగు ఇక, నీకు ఏడికి రాసి ఉంటే గన్ని పత్తావు, ఉంటుంటావు పోతావు. సొసైటీలో ముద్ర నుంచి బయటపడడానికి మరి ఏం చేయాలి? రౌడీ షీట్లు కొంతమంది హైదరాబాద్లో లోకల్ రౌడీ షీట్లు ఉంటారు. వాళ్ళ లెక్క ముద్ర నాకు పర్లేదు, నేను అట్లా ఎప్పుడు ఫీల్ అవుతలేను. సరే ముద్ర ఉందేమో కానీ అట్లాంటి ముద్ర నాకు ఎప్పుడు లేదు. కోనాపూర్ శంకర్పై కాల్పులు జరపడం కేసులతో పాటు ఇన్నోవా కారులో ఆర్మ్స్ దొరకడం, కోదాడలో మర్డర్ కేసు, ఈ 3 కేసుల్లో జైలుకి వెళ్ళినప్పుడు అప్పుడు జైలు జీవితం ఏమనిపించింది? పోయిన తర్వాత చీపులు పట్టుకున్న దూకమన్నారు, బాత్రూమ్ కడగమన్నారు. నేను ఇప్పుడు ఈ బాత్రూమ్ కడిగినా ఈ చీపురుతో నువ్వేమైనా ఊకినా లోపల ఏమైనా పని చేసినా కానీ నిజంగా తప్పు చేసిన అయితే ఒక గంటన్నర మొత్తం మా ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అయింది. నాకు వాళ్ళ వాడని ఉంటాడు.